ప్రైజ్ ద లార్డ్. మీరు చూస్తున్న ఈ ప్రదేశం నాగార్జున సాగర్ దగ్గర ఉన్న సాగర్ మాత దేవాలయం. ఆంధ్రప్రదేశ్లోని అనేక మంది ప్రజలు ఈ స్థలానికి వచ్చి వారి మొక్కుబడులు తీర్చుకుంటూ కుటుంబాలతో సహా వస్తూ ఉన్నారు. ఈ ప్రదేశానికి వస్తున్న వారికి నా ఒక విన్నపం, క్రైస్తవులు అనబడిన వారు ఈ ప్రదేశానికి వచ్చి సందర్శించుకొని మొక్కులు తీర్చుకొని వచ్చా అని ఒక ఆలోచన నాకు కలిగింది. అందుకే ఈ చిన్న వీడియో చేయడం మీకు జరుగుతూ ఉంది. చూశారుగా లోపలికి వెళుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో. క్రైస్తవులు అనబడిన వారు ఈ స్థలానికి అసలు రాకూడదు అని నా యొక్క మనవి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే లోకంలో ఉన్న విగ్రహారాధన గుడులు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ ప్రదేశం కూడా అలానే ఉంది. అదే రీతిగా సాగర్ మాత, మరియమ్మ తల్లి ఇలాంటి వారిని ఆరాధించమని బైబిల్ చెప్పట్లేదు. దేవుని వాక్యం అంతకంటే కూడా చెప్పట్లేదు. మనం ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుకోలేను. మన రక్షకుడైన యేసయ్యను, తండ్రి అయిన దేవుని మాత్రం మనం ఆరాధించుకోలేను. ఎందుకంటే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మన పాపాల నుంచి విమోచించాడు. ఇక్కడికి వచ్చి మరలా విగ్రహారాధన చేసి మరలా పాపంలో పడి దేవునికి వ్యతిరేకంగా బ్రతకవలసిన అవసరం లేదు. బైబిల్లో మరియను పూజించమని ఎక్కడా రాయబడలేదు. అదేవిధంగా యేసు వలె ఆమె ఎక్కడా ఈ అద్భుతము చేయలేదు. యేసయ్య చేస్తున్న అద్భుతాలను చూసి ఆమె ఆశ్చర్యపోతూ తనలో దాచిపెట్టుకుంటూ ఉంది. అంతే తప్ప కానా వివాహంలో కూడా ఆమె ఏ అద్భుతం చేయలేదు. యేసయ్య అక్కడ కూడా మొదటి అద్భుత కార్యాన్ని చేశాడు. దయచేసి ఈ స్థలానికి వస్తున్న మీరు క్రైస్తవులైతే ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఈ స్థలం విగ్రహారాధనకు నెలవై కొలువై ఉంది. మీరు చూస్తున్నారుగా ఈ వీడియోని. గుడిలా ఎంత ఇదిగా ఉందో అక్కడ ప్రార్థన చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అదే రీతిగా ఈ గంట ఏంటో, ఈ స్థలం ఏంటో, ఇక్కడికి వస్తున్న వారు ఎందుకు ఇలా ఈ విధంగా వచ్చి ప్రభువును మరిచి తిరుగుతూ ఉన్నారో నాకైతే తెలియలేదు. మీరు ఆలోచించి ఈ స్థలానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వాక్యానుసారంగా ఆలోచించమని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ధ్వజస్తంభం గుడుల దగ్గర మాత్రమే ఉంటుంది, హిందువుల దేవాలయాల దగ్గర. అదే రీతిగా ఈ సాగర్ మాత దేవాలయం దగ్గర ఇలా ఉంది. నేనైతే నాకు తెలిసి నేను మొట్టమొదటిసారి ఇలా రావటం, చూడగానే లోపలికి వెళ్ళాలని అనిపించకపోయినా కూడా ఒక వీడియో చేసి అనేకులు తెలియపరచాలని ఈ వీడియో తీయడం జరిగింది. ఆ ధ్వజస్తంభం ఏంటో, కొబ్బరికాయలు కొట్టడం ఏంటో, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాల దగ్గర వాళ్ళు ప్రార్థన చేయటం ఏంటో, ఇక్కడికి చిన్నపిల్లలను తీసుకుని వచ్చి మొక్కుబడులు తీరుస్తూ ఉన్నారు. మొక్కుబడులు మొక్కుకోమని మీకు క్రొత్త నిబంధనలు రాయబడలేదు. దయచేసి మొక్కుకోవద్దు. పౌలు గారు మొక్కుకున్నారు, అది సువార్త పని నిమిత్తం. ఆయన వెళ్ళి తరువాత 40 రోజులు అయిపోయిన తరువాత శిష్యులతో కూడా తన మొక్కును చెల్లించుకున్నారు. అంటే తను సువార్త పని నిమిత్తం ఇదంతా తను జరిగించాడు తప్ప ఏ కొబ్బరికాయలు ఇవన్నీ ఏమీ చేయలేదు. ఆయన మొక్కుకున్నది కూడా సువార్త జరిగించిన తర్వాత అదొక పనిగా అక్కడ చేసేవాళ్ళు యూదులు ఆ కాలం నాటి వారు. దయచేసి మరియా యేసునే కన్నది కనుక ఆమెను పూజించాలి, ఆమె కడుపునే ఈయన పుట్టాడు కనుక పూజించాలి అని బోధించే తప్పుడు బోధలు భూమి మీద చాలా ఉన్నాయండి. అలా ఆలోచించొద్దు అసలు. నేను అంటాను, మరియమ్మ యేసయ్యనే కన్నది కనుక గొప్పదైతే మరియమ్మని కన్నా వాళ్ళమ్మ ఇంకా అంత గొప్పది. ఇలా ఒకసారి ఆలోచించండి దయచేసి. ఎక్కడ మరియ తనను పూజించమని కానీ లేదా యేసయ్య నా తల్లిని పూజించమని కానీ చెప్పలేదు. విగ్రహారాధన బహుఘోరమైన పాపం. దేవునికి వ్యతిరేకమైన దానిలో గొప్ప పాపం చాలా. అదే దయచేసి ఆ ప్రదేశానికి క్రైస్తవులు వెళ్ళొద్దు.